ఆలయాల అభివృద్ధికి దాతృత్వం ఉన్న గ్రామస్తులు తోడ్పాటు ఎంతైనా అవసరమని కిర్లంపూడి గ్రామ వైసీపీ నాయకులు దాడి చిన్నబుజ్జి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో వేంచేసి ఉన్న బాలరాజుపేట కోదండరాముని రామాలయంలో చిన్నబుజ్జి తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన స్టీల్ గేట్లు అమెరికా కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయనపై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాడి చిన్నబుజ్జి మాట్లాడుతూ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామంలో నెలకొన్న సమస్యల్ని నిర్మించాలంటే దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు చిన్నబుజ్జి చూపిన చొరవ చాలా అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సరిసే వాసు, దాడి సంతోష్, వేగి శ్రీనివాస్, సరిసె రాములయ్య, నాగేశ్వరరావు అలాగే స్థానిక మహిళలు పాల్గొన్నారు. మీడియా వారి ఇలా నిలబెట్టమ్మా ఇలాగ దేవుడు భక్తులందరికీ మన జగపతినగరంలో ఉన్న బాలరాజు కాలనీకి నాకున్న ఇప్పుడు ఎన్నెన్నో సంవత్సరాలు పెట్టించి నాకు ఈ బాలరాజు కాలనీకి ఉన్న అనుబంధం, అలాగే భక్తులందరూ కూడా నేను ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల నేను బాలరాజు కాలనీ, రామాలయం వీళ్ళు కొత్తగా సొంత డబ్బులతో ఈ కాలనీ వాళ్ళు అందరూ సొంతంగా డబ్బులు వేసుకుని ఈ ఒక గుడిని నిర్మించుకున్నారు. ఆ గుడికి నా వంతు నేను సాయంగా ఒక గేట్ అంటూ చేయబడింది. అలాగే ప్రతి దైవభక్తులు కూడా ఏదో ఒక కార్యక్రమం ఇలా చేస్తూ పోతుంటే చాలా మంది ఇప్పుడు వరదల్లోనే ఇలాగ లేనిపోని గొడవలు, చాలా వరదల్లోనని ఇవని చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇలా దైవభక్తి చేసుకుంటూ పోతుంటే ఇలాంటి వరదలని, ఇలాంటి లేనిపోని బాధలు గట్రా ఎవరికి జరగవు. అందరూ సుఖ సంతోషంగా ఉండాలంటే మనం ఒక కార్యక్రమం అనేది దైవ కార్యక్రమం చేయడం మంచిది. ప్రతి దైవ కార్యక్రమంలో కూడా ఒక నిదర్శనం ఉంటుంది అంటే అది నేను చాలా చూస్తున్నాను. ఈ నిదర్శనం ఉండాలంటే ప్రతి మనిషి ఒక కార్యక్రమం ఎవరి స్వయం సాయం, ఎవరు తగ్గ సాయం వాళ్ళు చేసుకుంటూ, పెద్ద సాయం ఎవరు తగ్గ సాయం వాళ్ళు చేసుకుంటూ ఇలా ఎక్కడ ఏ ఊర్లో గ్రామంలో ఉన్న పెద్దలు ఆ ఊర్లో గ్రామంలో అలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి దైవ పుణ్యం చాలా కలుగుతుంది. దేవుడున్న నిదర్శనం చాలా ఉంది. ఆ దైవం ఉండని ఇప్పుడు వాతావరణం కూడా చూస్తున్నాం. ఎన్నెన్నో వరదలు పోవడం వల్ల ఎందరో పాపం నిరుక్షంగా బాధలు పడుతున్నారు. ఆ బాధలు గట్రా కొలిగిపోవాలంటే ఇలాంటి దైవ సేవలు చేస్తూ ఉంటుంటే చాలా మనకి పుణ్యం కలుగుతుంది. రాబోయే రోజులు కూడా మనకి ఇంకా చాలా బాగుంటుంది. దేవుడు ఉన్నాన్న కారణం నేను నిర్వహిస్తున్నాను. దీని గురించి మీ అందరూ కూడా ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా సాయం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. ఎవరి కాళ్ళే ఎవరు జగపతినగరం గ్రామ పంచాయతీ బాలరాజుపేటలో వేసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వద్ద ఒక రామాలయం నిర్మించడం జరిగింది. ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఐటెం పెట్టుకోవడం జరిగిందండి. మన విశ్వ హిందూ పరిషత్ వారు పబ్లిసిటీ చేసినట్టుగా మన హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించి ప్రతి చోట కూడా ఇటువంటి దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాలకు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించి ఆ దేవాలయాన్ని దైవత్వాన్ని మనం పెంపొందించినట్లయితే ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచంలోనే మొత్తం దేశమంతా కూడా వరదలు వచ్చి ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల ఇలాగా మన గ్రామాలకి, మన ఊరికి అటువంటి విపత్తు రాకుండా కోదండరామస్వామి, ఆ బాలరాజు స్వామి కూడా మనల్ని చాలా ఇదిగా కాపాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ దేవాలయాలు నిర్మిస్తూ మంచి మంచి కార్యక్రమాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గోదానాలు అవి చేసినట్లయితే మన ఊరికే కాకుండా, మన జిల్లాకే కాకుండా, మన రాష్ట్రానికి కాకుండా ప్రపంచం అంతా కూడా ఇలాంటి విపత్తులు రాకుండా ఉంటాయి. ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంతో చాలా బాగుంటారు. అదే ప్రక్రియలో ఈరోజు మన జగపతినగరం గ్రామంలో వెలిసినటువంటి, మన బాలరాజుపేటలో వెలిసినటువంటి ఈ రామాలయానికి మన దాడి బుజ్జి గారు
తమ వంతు సహాయంగా ఒక స్టీల్ గేట్ని ఆయన బహుకరించడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాటిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదార స్వభావంతో ధర్మత్వంతో వచ్చి ఆ కార్యక్రమాలు కూడా చేపట్టి తమకు తోచినటువంటి విరాళాలతో ఆ ఆలయాన్ని పునర్నిర్మాణించి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అదే